దేవునికి స్తోత్రం. If you see, మీరు కనుక చూడగలిగినట్లయితే David became a king. అక్కడ దావీదు రాజు అయిపోయాడు. And you are seeing about the story about Jehoshaphat now. అక్కడ యెహోషాపాతు యొక్క విషయాలు లేక కథలు లేక జీవిత గాథను చూస్తున్నాం. Because అక్కడ Jehoshaphat also fights. యెహోషాపాతు కూడా చాలా గొప్ప పోరాటములు పోరాడాడు. 1 Chronicles chapter 20. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 దినవృత్తాంతములు 20వ అధ్యాయము. Here you are seeing, ఇక్కడ మనం చూస్తున్నాం. he is looking to God. అక్కడ దేవుని వైపు చూస్తున్నాడు. Because Jehoshaphat was surrounded by the enemies. అక్కడ యెహోషాపాతు అతని చుట్టూ కూడా శత్రువుల చేత చుట్టుముట్టబడి ఉన్నారు. And now Jehoshaphat is telling, అక్కడ యెహోషాపాతు చెప్తున్నాడు, I like this prayer. అతను చేసినటువంటి ప్రార్థన నాకు చాలా ఇష్టం. Because this prayer is a very wonderful prayer. ఎందుకంటే ఆ యొక్క యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన చాలా మంచిది. He is telling here, అక్కడ చెప్తున్నాడు, we have no might, మాకు శక్తి చాలదు, no power against this great multitudes. ఈ యొక్క గొప్ప జనమునంతటిని కూడా ఎదుర్కోవడానికి మాకు ఏ మాత్రం కూడా శక్తి చాలదు. But our eyes are upon you. అయితే దేవా మా యొక్క కను దృష్టి నీ మీద ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Our eyes are only upon you. మా యొక్క కళ్ళు మాత్రం మిమ్మల్నే చూస్తున్నాయి తండ్రి. Oh, what a wonderful prayer this is. కాబట్టి అటువంటి ప్రార్థన ఎంత గొప్పదండి. And if you see here, అక్కడ మనం చూసినట్లయితే the Holy Spirit fell upon Asaph. అక్కడ ఆసాఫ్ మీద పరిశుద్ధాత్మ వాలింది. And he is a prophet. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. And he is telling, అతను చెప్తున్నాడు, do not be afraid, not dismayed. మరి ఏమాత్రం కూడా మీరు భయపడకండి, జడియకండి. The battle belongs to God. మరి పోరాటము The యెహోవాదే. battle belongs to God. యుద్ధము యెహోవాదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is not your battle, it is God's battle. నీవు పోరాడేది నీవు చేసేటటువంటి యుద్ధం కాదు, అది చేసేటటువంటి యెహోవాదేవే. Praise the Lord. దేవునికి స్తోత్రం. That is our God. అది మన యొక్క దేవుడిలో ఉన్న గొప్ప శక్తి. Praise the Lord. దేవునికి స్తోత్రం. So don't disappoint yourself. కాబట్టి నీవు ఎప్పుడు మరి ఆ యొక్క నిరుత్సాహపడవద్దు. Don't think that I cannot handle this issue. మరి ఈ యొక్క సమస్య నేనే మాత్రం కూడా సాధించలేను అనుకోకండి. The battle belongs to God. యుద్ధం యెహోవాదే. Every circumstance, ప్రతి పరిస్థితుల్లో కూడా, every sickness, ప్రతి అనారోగ్యమునందు, in your ministries, మీ యొక్క పరిచర్యల్లో you face a lot of battles in your life. అనేక రకాలైనటువంటి యుద్ధాలు లేక పోరాటాలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. We told about, now Pastor John also told the testimony. మరి పాస్టర్ జాన్ గారు కూడా వారి యొక్క జీవితంలో మరి ఎదుర్కొన్న సాక్ష్యం చెప్పారు. And the church was taken out. ఆ యొక్క తన యొక్క సంఘాన్ని తీసేసుకున్నారు వాళ్ళు. But the battle belongs to God. కానీ యుద్ధం యెహోవాదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. What happened you know after that? ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసండి. In 30 days we built his temple. మరి 30 దినాల్లోనే తన యొక్క సంఘమును కట్టాము మేము. Praise the Lord. దేవునికి స్తోత్రం. The battle belongs to God. యుద్ధం యెహోవాదే. Now in that church there are no believers. అయితే ఇప్పుడు ఆ యొక్క సంఘములో ఏ విధమైన విశ్వాసం లేరు. But in his John's church there are so many believers. మరి ఆ యొక్క జాన్ గారి యొక్క సంఘంలో అయితే చాలా మంది ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The battle belongs to God. యుద్ధం యెహోవాదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Nothing is impossible for our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏది కూడా అసాధ్యం కాదు. That's why Jehoshaphat is praying. అందువల్ల యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. Our eyes are upon you. మా యొక్క కను దృష్టి నీపై ఉన్నది తండ్రి. Praise the Lord. దేవునికి స్తోత్రం. If you see 1 Chronicles chapter 29, మరి ఆ యొక్క 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మనం చూస్తే 10 to 13 let us read and complete. 10 to 13. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి 1 Chronicles chapter 29 10 to 13. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. This is the David's prayer. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. This is a prayer we have to pray every day. ఇటువంటి ప్రార్థన మనం అనుదినం కూడా చేయాలండి. If you see 2 Chronicles, రెండో దినవృత్తాంతం కనుక మనం చూస్తే 20th chapter, అక్కడ 20వ అధ్యాయము 17th verse. 17వ వచనం చూడండి. Here God is saying, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ ప్రక్తులు తీర్చి నిలబడి
మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోకుడి, యెహోవా మీతో కూడా ఉండును. Praise the Lord. దేవునికి స్తోత్రం. Tomorrow you go. రేపటి దినాన్ని మీరు వెళ్ళండి, I am fighting. నేనే యుద్ధం చేసేవాడిని. Praise the Lord. దేవునికి స్తోత్రం. Position yourself. మరి మిమ్మల్ని మీరు పొజిషన్ లో నిలిచి ఉండండి. Let us read that verse again, translator. ఆ యొక్క వచనాన్ని మరి చదువుతాం. మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వారారా, యెరూషలేము వారారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. Position yourself. మీరు నిలబడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Only you stand. మీరు కేవలము నిలబడి ఉండండి అంతే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because ఎందుకంటే I will fight the battle for you. నేను ఆ యొక్క యుద్ధ భూమిలో నేను యుద్ధం చేసేవాడిని. You see about the story of Moses. అలాగే మోషే యొక్క జీవిత గాథను చూసినప్పుడు కూడా They are walking in the Egypt. వారందరూ కూడా ఐగుప్తులో పనిచేస్తున్నారు. They are walking. ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు నడుస్తున్నారు. And Pharaoh's army is coming. అక్కడ ఫరో సైన్యం అంతా వెలికి వస్తుంది. And now there is a problem. అక్కడ ఒక సమస్య వచ్చింది. And the people are telling, అక్కడ ప్రజలందరూ చెప్తున్నారు, why did you bring us? నీవు మమ్మల్ని ఐగుప్తులో ఎందుకు తీసుకొని వచ్చావు? Oh, if you are there, we could be alive. ఒకవేళ మేము ఐగుప్తు దేశంలో ఉంటే బ్రతికి ఉండేవారు మేము. Exodus chapter 14. నిర్గమకాండం 14వ అధ్యాయం 13 and 14 if you see. 13, 14 వచనాలు మనం చూస్తే Exodus chapter 14. నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. అందుకు మోషే మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఓరకే నిల్చుండని ప్రజలతో చెప్పారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Here you are seeing. ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు ఊరకయే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Only stand. మీరు కేవలం నిలబడకంతే. In Jehoshaphat's story also, అక్కడ యెహోషాపాతు కథలో కూడా he's telling only stand. అక్కడ ఏం చెప్తున్నాడు? మీరు నిలబడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Only stand. మీరు కేవలం నిలబడుడి. In our ministries also, అనేక పరిచయంలో కూడా, in our life also, మన జీవితాల్లో కూడా we have so many battles. మనకు చాలా యుద్ధాలు ఎదురవుతూ ఉంటాయి. You only stand అయితే కేవలం మనం నిలబడి ఉండాలంటే and say to God, దేవుడితో చెప్పండి, the battle belongs to God. యుద్ధం ప్రభువా నీదే నాయనా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Moses is telling here, ఇక్కడ మోషే చెప్తున్నాడు, in nowhere you can see any more problem. మరి ఇక మీరే మాత్రం కూడా ఏ సమస్యలు మీరు చూడరు. Only stand still. మీరు కేవలం నిలిచి చూడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. If you see about the story of Joshua, అలాగే యెహోషువ కథల గురించి కూడా మనం చూస్తే the battle of Jericho, యెరికోలో జరిగినటువంటి యుద్ధం గురించి చూస్తున్నాం. here you are seeing, even about the Moses, if you see, మోషే విషయంలో కూడా మనం చూసినప్పుడు Moses is telling one more word there. మోషే ఇంకొక మాట చెప్తున్నాడు మనకు. He's telling, hold your peace. మీకున్నటువంటి సమాధానం పట్టుకొని ఉండండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. In every battle you fight, ప్రతి యుద్ధంలో మీరు పోరాడేటప్పుడు you have to hold your peace. మీ యొక్క సమాధానం పట్టుకొని ఉండండి. Don't complain to God. దేవునికి మీరు ఫిర్యాదు చేయకండి. When you complain to God, ఎప్పుడైతే నీవు దేవునికి ఫిర్యాదు చేస్తావో the problem will not be solved. ఆ యొక్క సమస్య మాత్రం కూడా పరిష్కారం కాదు. God will tell you, wait one more night. దేవుడు ఏం చెప్తాడంటే మీరు మరొక రాత్రి కనిపెట్టుము అని అంటాడు. Don't complain to God. కాబట్టి దేవుని ఎడల ఆయన కార్యములో మీరు ఫిర్యాదు చేయకూడదు. You don't need to complain to God. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిర్యాదులతో దేవుని సన్నిధికి రాకూడదు. You only tell the battle belongs to God. కేవలం చెప్పండి యుద్ధము యెహోవాదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why Moses is telling, అందువల్ల మోషే చెప్తున్నాడు, hold your peace. మీ యొక్క సమాధానమును పట్టుకొని నిలిచి ఉండండి. In that problem also you have to hold your peace. నీకు వచ్చినటువంటి సమస్యల్లో కూడా నీవు ఆ సమాధానమును పట్టుకొని ఉండాలి. Because the battle is God's. ఎందుకంటే యుద్ధం చేసేది యెహోవా. Praise the Lord. దేవునికి స్తోత్రం. We do a lot of crusades. మేము చాలా మహాసభలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. Every crusade we find a battle. ప్రతి మహాసభలో కూడా ఏదో విధమైనటువంటి పోరాటం లేక యుద్ధం ఎదుర్కొంటూనే ఉంటాం. And the battle is not by other people. ఆ ఎదుర్కొనేటటువంటి ఆ యుద్ధము ఎవరిలో నుండి మాత్రం రాదు. Not from the Hindu people. హిందూ ప్రజల వద్ద నుండి రాదు. Only from pastors. మాస్టర్స్ వద్ద నుండి వస్తాయి. అవునండి.
వీడు ఎలా పెడతాడో మీటింగ్ నేను చూస్తా. వీడు మమ్మల్ని స్టేజ్ మీదకి వీడు మీటింగ్ ఎలా పెడతాడో హూస్ మీటింగ్ ఇస్ దట్? ఆ జరిగించినటువంటి మహాసభ ఎవరిదండి? The battle belongs to యుద్ధం యెహోవాదే. praise the Lord.